హలో ఆల్ హలో ఆల్ వెల్కమ్ టు సూర్యవేలూరి ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఉపాయశాలి. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రచించిన మొదటి కథ. ఇది చందమామ 1970 ఆగస్టులో ప్రచురితమైంది. ఇది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి జీవితంలో ఆయన ప్రచురణలో మొదటి ప్రచురణగా ప్రతీతి. సరే, ఉపాయశాలి కథలోకి వెళ్దాం. ఉపాయశాలి పూర్వం మగధను పాలించిన సోమదత్తుడికి కొడుకులు లేరు. చంద్రలేఖ అనే కుమార్తె మాత్రం ఉండేది. ఆమె చాలా అందగత్య. ఈ సంగతి విని పొరుగున ఉన్న కళింగ దేశపు రాజు సూరసేనుడు చంద్రలేఖను తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా సోమదత్తుడికి వార్త పంపాడు. సూరసేనుడు భోగాలాసుడు, క్రూరుడు, దుర్జనుడు. అయితే అతను సోమదత్తుడి కన్నా బలవంతుడితో విరోధం మంచిది కాదని ఎరిగి కూడా సోమదత్తుడు తన కుమార్తెకి ఇంకా యుక్త వయసు రాలేదని, ఆమె వివాహం స్వయంవరం ద్వారా జరుగుతుందని ఏవేవో సాకులు చెప్పి సూరసేనుడి కోరికను తోసిపుచ్చాడు. ఇది సూరసేనుడికి తీరని అవమానమైంది. మగధ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలన్న దుర్బుద్ధి కూడా అతడికి లేకపోలేదు. చంద్రలేఖను పెళ్లాడితే రెండూ యుద్ధం లేకుండా కలిసి వస్తాయని అతను అనుకున్నాడు. చంద్రలేఖను పెళ్లాడడం ద్వారా మగధ తనది అయ్యే అవకాశం లేకుండా పోయింది కనుక యుద్ధం ద్వారా మగధను ముందు తనది చేసుకుని అటు తర్వాత చంద్రలేఖను పెళ్లాడటానికి సూరసేనుడు నిశ్చయించుకున్నాడు. సూరసేనుడు తన దేశం మీదకి యుద్ధయత్నాలు చేస్తున్నాడని తెలిసి సోమదత్తుడు భయపడ్డాడు. అతను మంత్రులతో సంప్రదించగా వారు రకరకాల సలహాలు ఇచ్చారు. ఒకరు చంద్రలేఖని ఇచ్చి సూరసేనుడికి పెళ్లి చేసి రాజ్యానికి యుద్ధ ప్రమాదాన్ని తొలగించుకోవడం మంచిదన్నారు. చంద్రలేఖను మరొక రాజకుమారుడికి వాగ్దానం చేసి యుద్ధంలో సహాయం పొందడం మంచిదని మరొకరు అన్నారు. ఎంత ధనమైనా సూరసేనుడికి లంచం పెట్టి యుద్ధం మాన్పించి సంధి చేసుకోవటం మేలని ఇంకొకరు సలహా ఇచ్చారు. ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పినా సోమదత్తుడికి అవి ఆచరణీయంగా కనిపించలేదు. యుద్ధం తప్పేటట్టు లేదు, యుద్ధం జరిగితే సర్వనాశనం తప్పదు. రాజు ఈ భయంతో బాధపడుతుండగా ఒకనాడు ఒక యువకుడు తన వద్దకు వచ్చి, మహారాజా, మన మీదకి శత్రువులు వస్తున్నారని విన్నాను. యుద్ధం జరగకుండా శత్రువుల్ని పంపేటందుకు ఒక ఆలోచన వేశాను. దయచేసి నాకు ఒక విల్లు 1000 బాణాలు ఇప్పించండి అని అడిగాడు. ఎవరు నువ్వు? విలుకాడవా? నీవు ఒక్కడివే శత్రుసేనతో తలపడి యుద్ధం చేస్తావా అని రాజు అడిగాడు. నేను కట్టెలు కొట్టుకొని బతికేవాడిని మహారాజా. అరణ్యంలో చాలామంది విలుకాళ్లను చూశాను, కానీ నేనెప్పుడూ విల్లు పట్టిన వాడిని కాదు. నా ఆశయం శత్రువుల్ని వెనక్కి తిప్పి పంపటమే అన్నాడు యువకుడు. వాడు తనతో వేళాకోళం ఆడుతున్నాడని రాజుకు అనుమానం కలిగింది. యుద్ధం చేయడానికి వచ్చిన సేనను తిప్పి పంపటం మాటలనుకున్నావా? నిన్ను క్రూరంగా శిక్షిస్తాను అన్నాడాయన చాలా కోపంగా. నా ప్రయత్నం నెరవేరకపోతే శత్రువులే నన్ను చంపేస్తారు మహారాజా. నన్ను శిక్షించే శ్రమ మీకుండదు. నేను తమరిని కోరదగినది స్వల్పం. నాకు విల్లు బాణాలు ఇప్పించండి చాలు. నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు యువకుడు. వాడి మాటలలో నిజాయితీ, ఆత్మవిశ్వాసము ఉన్నట్టు రాజుకు తోచింది. అందుచేత ఆయన వాడికి విల్లు 1000 బాణాలు ఇప్పించాడు. ఆ రోజే శత్రువులు మగధ మీదకి వస్తున్నారన్న వార్త కూడా వచ్చింది. కట్టెలు కొట్టే యువకుడు అరణ్యంలో వెళ్ళి చాలా ఎత్తుగా ఉన్న చెట్టు కొమ్మలకు బాణాలను కొట్టి అవి గుచ్చుకున్న చోట బాణం చుట్టూ శుద్ధతో వలయాలు గీశాడు. ఆ అడవి చెట్ల నిండా వాడి బాణాలే. కళింగ సేనలు అరణ్యం అవతల మైదానంలో దిగాయి. కళింగ సైనికులు యథేచ్ఛగా అడవిలో ప్రవేశించి తిరగసాగారు. వారికి చెట్ల మీద గురి తగిలిన బాణాలు కనిపించాయి. విలుకాడు ఎవరో వాళ్లకు తెలియదు, కానీ వాడికి గల గురి మాత్రం అద్భుతం అనిపించింది. చెట్ల మీద బాణాలను చెట్టున చూస్తూ ఒక కోనేరు వద్దకు వచ్చారు వాళ్ళు. దాని గట్టున ఒక యువకుడు కూర్చొని తిండి తింటున్నాడు. వాడి పక్కన ఒక విల్లు, కొన్ని బాణాలు ఉన్నాయి. ఆ బాణాలు చెట్ల మీద కనిపించిన బాణాలు లాంటివే. నువ్వేనా ఇక్కడ చెట్ల మీద బాణాలు కొట్టినది అని శత్రు సైనికులు వాడిని అడిగారు. అవును, నేనే కొట్టాను అన్నాడు యువకుడు. మంచి గురిగలవాడివిగా లాగున్నావే అన్నారు వాళ్ళు. అభ్యాసం చేస్తున్నానన్నాడు కట్టెలు కొట్టే యువకుడు. వాళ్ళు వాణ్ణి తమ సేనానాయకుడి దగ్గరికి రమ్మన్నారు. వాడు అభ్యంతరం చెప్పలేదు. సూరసేనుడు సేనానాయకుడు ఒక గుడారంలో కూర్చుని
మాట్లాడుకుంటూ ఉండగా కళింగ సైనికులు యువకుడిని తీసుకొచ్చి వాడికి గల గురిని తాము కళ్ళారా చూసిన సంగతి చెప్పారు. మా సైన్యాన్ని చూసావు కదా, మీ రాజు యుద్ధానికి సిద్ధం కావడం లేదా అని సేనానాయకుడు యువకుడిని అడిగాడు. మా రాజుగారు యుద్ధానికి ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్నారన్నాడు యువకుడు. అయితే మరి నువ్వు సైన్యంలో ఉండగా అడవిలో ఏం చేస్తున్నావు అని సూరసేనుడు అడిగాడు. నేనింకా విలువిద్య అభ్యసిస్తున్నాను మహారాజా. నా వంటి వాణ్ణి సైన్యంలో చేర్చుకుంటారా? నన్ను మించిన విలికాళ్ళు మా రాజుగారి కింద 5,000 మంది ఉన్నారు. సైన్యంలో చేరే అర్హత కోసం అడవిలో అభ్యాసం చేస్తున్నానన్నాడు యువకుడు. మాతో యుద్ధం చేసి మీ రాజు గెలవగలడంటావా అన్నాడు సూరసేనుడు ఆశ్చర్యంగా. ఆ ప్రశ్న నన్ను అడిగి ప్రయోజనం లేదు, యుద్ధం చేసి చూడండి, మీకే తెలుస్తుంది అన్నాడు యువకుడు. సూరసేనుడు ఆ యువకుడిని పంపేసి సేనానాయకుడితో చాలాసేపు చర్చించి సేనలను వెనక్కి నడిపించుకుంటూ పోవటమే మంచిదని నిర్ణయించుకున్నాడు. కళింగ సేనలు వచ్చినట్టే వచ్చి తిరిగి వెళ్ళిపోయాయని తెలిసి సోమదత్తుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. అయినా కట్టెలు కొట్టే యువకుడిని పిలిపించి శత్రువులను యుద్ధం చేయకుండా వెళ్ళిపోయారు, నువ్వు ఏం చేశావేమిటి అని అడిగాడు. యువకుడు తాను చేసిందంతా చెప్పాడు. రాజువాడి యుక్తికి మెచ్చుకుని వాణ్ణి తన ఆస్థానంలో ఉంచుకుని 2 ఏళ్ల పాటు సకల విద్యలు నేర్పించి తరువాత వాడికే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఇదండి కథ. ఉపాయశాలి.